తెల్లటి కలుపులు కోసుకోవడానికి చెరువుకైతే వచ్చేసాను మామ. ఇప్పుడు చెరువులోకి అయితే దిగేస్తున్నా. దిగుతూనే చూడండి మామ, ఇక్కడ ఒక కలుపు పువ్వు అయితే ఉంది. ఈ చెరువులో 365 రోజులు కలుపు పూలు పోస్తూనే ఉంటాయి మామ. ఇక్కడ ఒకటి ఉంది మొగ్గ, రేపు విచ్చుకుంటుంది మామ ఇది కోసుకుంటే. ఎక్కువ శాతం మేము ఈ చెరువుకే వస్తాం మామ కలుపు పూల కోసం. కలుపు పూలు ఉన్న చోట జలగలు ఎక్కువ ఉంటాయి మామ, అందుకే ఎక్కువసేపు ఉండకూడదు, కోసుకుని వెంటనే వచ్చేయాలి. ఇక్కడ ఒక మొగ్గ ఉంది, అది కూడా కోసుకుందాం. ఈ గడ్డిలో పెద్దది ఉంది మా కలుపు, చూడండి ఎంత బాగా ఇచ్చుకుందో. వీటిని కోస్తుంటే దుబ్బగడ్డ అయితే కనిపించింది మామ. ఇది చిన్నప్పుడు మీకు ఎంతమందికి తెలుసు, ఎక్కువ శాతం ఎండాకాలం ఇళ్ళపైన వేసుకునేవాళ్ళు మామ, చల్లగా ఉంటుందని. అలాగే పొయ్యి కూడా వెలిగించుకునేవారు, దీంతో బాగా అంటుకుంటుంది మామ ఎండిందంటే. ఇంక ఈ పక్కన కలుపు మొగ్గ అయితే ఉంది మామ, ఇంక దాన్ని కూడా కోసుకుంటాను. గట్టిగా ఉంది ఇది. వీటిని పీకుతూ ఉంటే పిచ్చిగూడు అయితే కనిపించింది మామ. చూసారా చెరువులో ఎంత బాగా వెళ్ళినాయో ఆకులకి పట్టి. దీన్ని పట్టుకెళ్ళి ఇంటికాడ చెట్టుకైతే పెడతాను మామ. నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి, నేను చెట్టుకి ఈ గూడు ఎలా పెట్టాను, పిచ్చుకలు వచ్చినాయా లేదా అని. ఇగోండి మామ నేను కోసుకున్న కలుపు పువ్వులు, అలాగే పిచ్చుగూడి. ఈ కలుపు పువ్వుల్లో చిన్న చిన్న కాయలు ఉంటాయి మామ, అవి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఆ లోపల కనిపిస్తున్నాయి కదా, అవి చిన్న చిన్న కాయలు మామ. మా చిన్నప్పుడు వీటిని ఇలా బయటకు తీసుకుని తినేవాళ్ళం మామ, చాలా స్వీట్గా ఉంటాయి. ఇప్పుడు అంటే రావట్లేదు, కానీ ఒకప్పుడు ఇదే పని మామ మాకు. ఇంక ఇవైతే కొంచెం టేస్ట్ చూసేసి ఇంక ఇంటికి బయలుదేరిపోయాను మామ. వెళ్తుంటే కాలువలో నాకు ఈ బాతులు అయితే కనిపించాయి మామ, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి వీడియో రికార్డ్ చేద్దామంటే ఇవి పారిపోయినాయి మామ. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మామ. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.